ఇవాళ కేసీఆర్ నేను అడుగుతున్నా, విద్యుత్తు నిబంధనలలో అదానీ నుంచే కొనక తప్పని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మాకు విద్యుత్ సంస్కరణలు మాకు శనిపాతంలాగా తయారైనాయి, శరఘాతంలా మాకు తగలబోతున్నాయని చెప్పి అదాని మీద పెడబొబ్బలు పెట్టినావు కదా. అదే అదానికి ఇవాళ నువ్వు ఇంత పెద్ద మైన్ను 25 సంవత్సరాలు లీజ్కి ఇవ్వబోతున్నావు. దీనికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారో నేను అడుగుతున్నా. అంటే ఈయన దోపిడీకి సహకరించినందుకు, ఈయనకు దోచిపెట్టడానికి సంతకాలు పెట్టిన అధికారులను నియమించినందుకు, యూపీఏను చీల్చి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఎన్డీఏను బలోపేతం చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు సుపారీ తీసుకున్నాడు మోడీ దగ్గర. సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్. హీ వాంటెడ్ టు కిల్ యూపీఏ కూటమి. నరేంద్ర మోడీ, ఎన్డీఏ, బీజేపీని ఈ దేశంలో ఎదురులేని వ్యతిరేకంగా ఏ రాజకీయ కూటమి మనుగడ సాధించలేదు. ఈ కూటమిల ప్రయోగము నిష్ప్రయోజనము అని చెప్పి ప్రపంచ ప్రజల ముందు బలహీనం చేయడానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వ్యక్తులను మాత్రమే, సంస్థలను మాత్రమే కేసీఆర్ గారు కలుస్తున్నారు. కేసీఆర్ గారు నేను ఉద్ధవ్ ఠాక్రేతో కలిసిన, రాజకీయాల మీద మాట్లాడినా ఇక యుద్ధమే అని చెప్పిండు. శరద్ పవార్ గారితో మాట్లాడినా రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల మీద మేము చర్చించినామన్నాడు. అంతకంటే ముందు దేవగౌడ విషయంలో చెప్పిండు. దేవగౌడ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో క్లియర్గా ఏం రాసిండంటే ఆయన, బట్ దేర్ వాజ్ నో డిస్కషన్స్ అబౌట్ పాలిటిక్స్. Gowda reportedly told the party functionary, I spoke to him, ante KCR, regarding some personal issue and there was no politics. I don't know why KCR office made such a statement. దేవగౌడ నా కూటమికి సహకరిస్తుండని ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించిందో, ఎంబడే దేవగౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చి నా వ్యక్తిగతమైన పనుల మీద నేను కేసీఆర్తో టెలిఫోన్లో మాట్లాడినా, కేసీఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంటో లేకపోతే నేషనల్ ఫ్రంటో ఏ టెంటో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పి దేవగౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇక్కడ శరద్ పవార్ గారు వారి ట్విట్టర్లో నిన్న పెట్టింది, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ మీటింగ్ విత్ శ్రీ కె చంద్రశేఖరరావు, సీఎం తెలంగాణ ఎట్ మై ముంబై రెసిడెన్స్ టుడే. వీ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. మేమిద్దరం తెలంగాణ మహారాష్ట్ర యొక్క అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాల మీద మేము చర్చించుకున్నామని చెప్పి శరద్ పవార్ గారి ఫోటోలు పెట్టి వీరు ట్విట్టర్లో పెట్టారు. సీఎంఓ మహారాష్ట్ర పెట్టింది, ఉద్ధవ్ ఠాక్రే సీఎంఓ ఆఫీస్ పెట్టింది. తెలంగాణ సీఎం శ్రీ కె చంద్రశేఖరరావు accompanied by his delegation called on CM Uddhav Balasaheb Thackeray. They discussed enhancing cooperation between two states in the areas related to water resources, industry, infrastructure and interstate joint irrigation projects. Ante maximum developmental issue, irrigation issues, ఇండస్ట్రియల్ ఇష్యూస్ మేము కేసీఆర్ చర్చించుకున్నామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే గారు ట్విట్టర్లో సీఎంఓ నుంచి పెట్టారు. సుప్రియా సూలే ప్లెజర్ మీటింగ్ హానరబుల్ కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని పెట్టింది. ఎక్కడ కూడా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సుప్రియా సూలే, దేవగౌడ ఇప్పటి వరకు కేసీఆర్ క్లెయిమ్ చర్చలు విజయవంతమైనవి. ఇక ఏ పైల్వాన్ నికలా और 35 को मारने वाले है, ये सब चीज़ें कहाँ से आ रहा है? कौन ऐसे चीज़ों के बारे में चर्चा कर रहा है? मुझे तो कुछ समझ में नहीं आ रहा है क्या हो रहा है हिंदुस्तान में. अगर सचमुच केसीआर मोदी के खिलाफ अगर लड़ रहा है तो अदानी को क्यों टेंडर दे रहा है? जब आप मोदी के खिलाफ लड़ना है तो क्यों आप जगनमोहन रेड्डी से नहीं मिलते, नवीन पटनायक से नहीं मिलते, आईके केजरीवाल जी से नहीं मिलते, नीतीश कुमार जी से नहीं मिलते, बीएसपी एंड एसपी से नहीं मिलते? जो लोग इंडिया के साथ काम कर रहा है, जो लोग मोदी और एनडीए को मदद दे रहा है पार्लियामेंट में, उन लोगों को नहीं मिल रहा है. अगर सचमुच कल्वकुंट्ला चंद्रशेखर राव जी को मोदी को हराना है, बीजेपी को अगर हटाना है, तो केसीआर जी ने ये कोशिश करना है कि जगनमोहन रेड्डी, नवीन पटनायक, गुजराल, नीतीश कुमार, अखिलेश यादव,
मायावती, ये सब सारे प्रदेश के अध्यक्ष रीजनल पार्टी हेड्स को इकट्ठा करके मोदी को कमजोर कर सकता है, मगर वो काम जारी नहीं है। उन लोगों को मिलने के लिए भी कोशिश नहीं है। जगनमोहन रेड्डी इनका जुड़वा भाई है, बार बार ये दोनों मिलके पूरा हिंदुस्तान को पूरा नक्शा बदलने के लिए चर्चा हुआ बोल के बोलते हैं ना। आपके साथ क्यों आपके दोस्त नहीं आ रहा है? जो लोग यूपीए में काम कर रहा है, कांग्रेस के साथ में जोड़ा हुआ है, ममता दीदी, स्टालिन, उद्धव ठाकरे जी, शरद पवार जी, ये सब हमारे दोस्त है भाई, हमारे दोस्तों का। आप जा रहे हैं, आप जाके उन लोगों को इकट्ठा करने के बहाना आप जो बोल रहे हैं दुनिया के हो, अगर ये लोगों को यूपीए से बाहर लाए तो यूपीए कमजोर हो जाएगा। यूपीए कमजोर हो गए तो किनको फायदा है? मोदी जी भारतीय जनता पार्टी को यह फायदा पहुंचाने के लिए सुपारी उठाए। सुपारी गैंग लीडर है केसीआर। यूपीए को खत्म करने के लिए केसीआर सुपारी उठाए। वो सुपारी के हिसाब से एक तरीका से यूपीए को कमजोर करने के लिए केसीआर कोशिश कर रहा है। ये साजिश पूरा हिंदुस्तान देख रहा है, पूरा हिंदुस्तान समझ रहा है। केसीआर जैसा आदमी को कोई भरोसा नहीं करते, क्योंकि इनका पूरा देखो 25 साल का इनका पॉलिटिकल ग्रोथ, पॉलिटिकल अफिलिएशन। आई हैव मेट वन ऑफ द इंपॉर्टेंट लीडर, आई कैनॉट कोट हिज नेम, but I can quote his quoting. He was told me that when I was elected as a PCC president, I went and met that senior most leader. He is an India's tallest towering personality. 52 years, 53 years continuous as an elected representative, MLA, MP, Rajya Sabha, or any other minister, continuous, not even one day gap. 53 years experienced person I have met. He has told me that I have never seen, I have failed to assess one person, that is KCR. He is a cheater, liar and looter. He was told me that you have to aware of your chief minister attitude. I have failed to assess one person, that is KCR. This was made by one of the India's towering personality, very important leader. Then I came to know that what KCR is having is face value in national level. So my point is, it is very simple. He wanted to distract UPA. He wanted to work for Modi. Third time he wanted to re-elect as a Prime Minister of India. So he is supporting that. Really, if KCR wants to defeat Modi, I am demanding KCR, go and meet Jagannath Reddy, go and meet Naveen Patnaik, go and meet Kejriwal, go and support Safa in Uttar Pradesh. Go and tell Uttar Pradesh people Modi is cheater. Ask them to defeat. Go and meet Asaduddin Owaisi to tell him to support Samajwadi Party in Uttar Pradesh to defeat Modi and Yogi. No? Yesterday he was speaking with media people. He was saying that BJP is going to re-elect in Uttar Pradesh. How come you are going to defeat your enemy? When you are saying something, your activities are some other with malified intention. So how come our people are going to believe KCR's statement? सकता है उनका बेटा कर सकता है, उसके अलावा 1 से 100 तक कोई नंबर ही दूसरे को मिलेगा नहीं। ऐसे दो कबाज नेता राजनीति में रहना वो दुखी की बात है। అందుకే నిర్దిష్టమైన ఫిర్యాదులు పార్లమెంట్ సభ్యులుగా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి విచారణ సంస్థకు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వెళ్ళి మా వాదన వినిపించి ఆధారాలతో కూడుకున్న వివరాలను ఫిర్యాదు సంస్థలకు ఇచ్చినాము।